2011లో చనిపోయినారు. ఇది అప్పన్నగూడెం గ్రామం, మోతే మండలం, సూర్యాపేట డిస్టిక్. ఇక్కడ ఉన్న ల్యాండ్ 2 acres 12 గుంటాస్ ల్యాండ్. అది 2005లో మా డాడీ ఉన్నప్పుడు మా పాలోల దగ్గర మేము కొన్నాము. అప్పుడు మా ముత్తాత ఉన్నాడు, మా తాత ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు. అప్పుడు కొన్నప్పుడు 2005 నుంచి కౌలు మేమే చేసుకుంటున్నాం. మేము సూర్యాపేటలో ఉండేది మా డాడీ మెడికల్ షాప్. మేము స్కూల్లో చదువుకుంటున్నాం. మేము అక్కడే నివాసించే వాళ్ళం. ఇక్కడ మా తాతయ్య ఉండి కౌలు చేసుకుంటున్నాడు. 2011లో మా నాన్న చనిపోయినారు. హార్ట్ అటాక్ తోటి ఆయన చనిపోయినారు. 2012-13లో పులగం నీరోజా అనే వ్యక్తి, మా నాన్న చెల్లెలు, ఆమె ఉద్దేశపూర్వకంగా నాన్న చచ్చిపోయిండు, దీనికి సరైన ఆధారాలు ఏం లేకపోయినా కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి 2012లో నోటీస్కి ఎక్కింది, పహానీలోకి ఎక్కింది. 2013లో విఆర్ఓ రామరెడ్డి అనే అతనికి 50,000 లంచం ఇచ్చి అప్పుడు 2013లో పట్టా జరిగింది. ఏ రకంగా పట్టా జరిగింది, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, డాక్యుమెంట్స్ ఏమున్నా కూడా అవి మోతే మండలిలో లభ్యం కాలేదు. దానికి ఆధారం 2017లో జాయింట్ కలెక్టర్ గారు ఆయన కోర్టులో మేము పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన ఏమైనా పేపర్స్ ఉంటే అవి ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పులగం నీరోజాని, ఏనుగు చింజాన్ రెడ్డిని, విఆర్ఓని వాళ్ళందరినీ పిలిపించి విచారిస్తే, అమ్మిన వాళ్ళని సాక్షులందరినీ విచారిస్తే ఆమె దగ్గర పాస్బుక్ తప్ప ఎలాంటి ఆధారం లేదు. ఆ పట్టాకి సంబంధించి పహానీలు 1990 నుంచి కూడా 2011 మా నాన్న జరిపోయేటప్పటి వరకు కూడా 2017 వరకు కూడా ఉన్నవి మాత్రం పహానీలు మాత్రమే. ఇంకొకటి డిఆర్ నెంబర్, అదొకటే. 1B ఫామ్, 13B ఫామ్ అసలు లేనే లేదు. ఆ రికార్డులో 13B ఫామ్ అనేది లేదు, ఆ ప్రొసీడింగే లేదు. 1B ఫామ్లో ఏమో వారసత్వం అని చెప్పి రాసిర్రు. 2013లో పట్టా చేసినప్పుడేమో బాగా పంపిణీ అని రాసిర్రు. మరి అది ఏ రకంగా అయింది అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే అది ఫాల్స్ చేసిరని చెప్పి ఆయన ప్రూవ్ అయ్యి ఆమె పట్టాని 2017లో రద్దు చేసినారు. రద్దు చేసి అది మండల ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తే అదే 2017లో హైకోర్టుకి కేసు వెళ్ళింది. జేసీ గారు ఇచ్చిన ఆర్డర్ మీద స్టే వచ్చిందనమాట. నీరోజు అప్రోచ్ అయ్యి స్టే తీసుకొచ్చింది. అది 2023 వరకు కూడా హైకోర్టులో కేసు రన్ అవుతుంది. మేము ఈ మధ్య భూమి మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటే మాకు న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం. మేము పోరాడుతున్నాం, మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మీ కోర్టులో ఉంది కదా న్యాయంగా మనం చూసుకుందాం అన్నట్టు భూమి మీదకి మేము ఎన్నడూ కూడా మేము రాలేదు, దౌర్జన్యం మేము చెయ్యలేదు. 2022లో ఆల్రెడీ కేసు హైకోర్టులో ఉండగా 2022లో మిస్సింగ్ సర్వే నెంబర్ అనే ఒక ఆప్షన్, ఒక లూప్ హోల్ తీసుకొని ఆర్ఐ మన్సూర్ అలీ, సీనియర్ అసిస్టెంట్ పద్మజ అని చెప్పి ఆ ఎంఆర్ఓ యాదగిరి, మేము మల్టిపుల్ టైమ్స్ మేము మండల ఆఫీస్కి వెళ్ళినాం, మా ఇష్యూ చెప్పినాము, ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళ నోటీసులో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగా వదిలేసిపోయేటోళ్ళం. 2011 వరకు మా నాన్న ఉన్నప్పటి వరకు ఏం లేదు. చనిపోయిన తర్వాతకి ఒక్కసారి సడన్ గా ఆమె ఎట్లా ఫేమ్ లోకి వచ్చింది అనేది మా క్వశ్చన్. సార్ నీ దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ రైట్ ప్రూఫ్స్ ఉంటే అవైనా ప్రొడ్యూస్ చెయ్యి, మేము ఒప్పుకుంటాం. ఏం డాక్యుమెంట్స్ లేకుండా ఏం లేకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఒక కుటుంబంకి ఆధారం పోయిన తర్వాతకి ముగ్గురు ఆడోళ్లే అని చెప్పి, ఎలాంటి బలగం లేదు, ఏం డబ్బు లేదు, ఏం లేదని చెప్పి వాళ్ళని ఇంకెంత అడిగినా చేసేవాళ్ళు లేదని చెప్పి 13 ఏళ్ల నుంచి కూడా మమ్మల్ని నా కోడళ్ళు, నా మనవరాళ్ళు అనే బాధ్యత ఒక్కనొక్క పరిస్థితులు ఒక్కటంటే ఒక్క సిచ్యువేషన్ లో కూడా బాధ్యతంగా వాళ్ళు ఉండలేరు, వాళ్ళు చేయలేరు, ఆడపిల్లలని మమ్మల్ని చూడలేరు. ఇవన్నీ చేయకపోగా మేము న్యాయం జరుగుతుంది 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 అని 13 ఏళ్ల నుంచి మేము ఓపికతో ఉన్నాము. ఓపికకు కూడా హద్దు ఉంటుంది. మాకు న్యాయ వ్యవస్థ మీద, ఇప్పుడు ఈ పోలీసుల మీద, ఇప్పుడున్న చట్టాల మీద కూడా మాకు న్యాయం అయితే జరగట్లేదు. దయచేసి ఈ ఇష్యూని భూభారతి ఏదైతే ఉందో, దానికి యాక్ట్ సంబంధించి ఏదైతే ఉందో అది మోతే మండలిలో అప్లై అయ్యి దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది జరిపించే అధికారులు మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అంతేగాని దౌర్జన్యంగా మేము లాక్కోవాలని మేము అనుకోవట్లేము. మాకు న్యాయం చేయండి. ఆమెది ప్రూఫ్ ఫాల్స్ ఉంది, అది గ్రహించి మాకు న్యాయం చేయండి. మా బాబాయ్ నమ్ముకొని మేము కొన్నాం. కొన్నాక ఆంచి మేము ఒక 10 ఏళ్ళు వ్యవసాయం చేసాం. భాగం కూడా మేమే కొన్నాం, అది ఎవరు లేదు. తర్వాత మా చింజాన్ రెడ్డి గారు కూడా జరిగింది. అది ఏం చేసేది ఇప్పుడు అందరికి ఊళ్ళో తెలిసిన వారు. నా పేరు సత్యనారాయణ, పెద్ద కొడుకుంది. మా వాడు రవీంద్ర రెడ్డి చిన్నోడు.
సూర్యాపేటలో ఉంటా నమ్మి పక్కా సింజారెడ్డి. మరి ఆ ఊరు వచ్చి దౌర్యం అది ఆ ఊరు అనేది ఇప్పుడు అందరికి వీళ్ళే చెప్పండి. పులుగా నీరజ మా అక్క అవుతుంది, అక్క అవుతుంది. ఆమెకు అమ్మింది లేదు, ఆయన మాకు కట్టలేదు. మేము ఎప్పుడు లైవ్ లో వచ్చి పేపర్ రాసి సంఘం పెట్టింది లేదు. మరి